అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కదండి. అవును. సో ఐపీఎస్ వచ్చింది ఎన్నో అటెంప్ట్లో యాక్చువల్లీ? నేను చెప్తాను. ఫస్ట్ అటెంప్ట్లో నాకు రాలేదు. ఓకే. సో దెన్ ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్లో ఒక అప్పటికి పేరు మోసిన ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి నేను మ్యాథ్స్లో బాగా చేశాను సార్, నాకు 70 చేశాను, 60 మార్కులు వచ్చాయి అని అంటే హీ సెడ్ మ్యాథ్స్ ప్రిలిమ్స్ వరకు బాగుంటుంది, మెయిన్స్లో అప్పుడు మళ్ళీ 2 ఆప్షనల్స్ తీసుకోవాలి, మెయిన్స్లో ఇది చాలా కష్టం, సో నువ్వంతా చేసింది రాంగ్. ఓకే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ యూక్లిడ్ అయినా సరే ఐ వోంట్ సజెస్ట్ యూ టు టేక్ మ్యాథ్స్ ఓకే అనేసి చెప్పడం జరిగింది. ఈయనేంటి ఇలా చెప్తారు, ఇప్పుడు నేను చేసిందంతా వేస్టా అని అనుకున్నాను. సో మెయిన్స్ పేపర్ మనకి ఏంటంటే అదే కోచింగ్ సెంటర్ ఎక్కడ పనికి వస్తుంది అనేది చెప్తాను, గివ్ ఏ డైరెక్షన్. సో బహుశా మెయిన్స్ పేపర్ చూస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బహుశా. అండ్ ఆల్సో సక్సెస్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ మ్యాథ్స్, ఎంతమంది ప్రీవియస్ ఇయర్స్లో మ్యాథ్స్ తీసుకుని సక్సెస్ అయ్యారు అని చూస్తే ద పర్సంటేజ్ ఈస్ వెరీ లెస్. అండ్ హీ ఈస్ గుడ్ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్. నువ్వు ఇంజనీరింగ్ చదివావు, నువ్వు రేపొద్దున అడ్మినిస్ట్రేటర్ కాబోతున్నావు, కాబట్టి బహుశా నువ్వు తను నాతో మాట్లాడి పర్సనల్ ఇంటర్వ్యూ చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే బాగుంటుంది అనేసి హీ హ్యాస్ సజెస్టెడ్. ఎస్, ఇలా ఉండాలి కోచింగ్ సెంటర్స్. ఒక్కొక్కరిని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఏది తగ్గుతుందో అనేది చెప్పేది ఉంటే గనక బహుశా దట్స్ గుడ్. సో అందుకని నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ హ్యావ్ చోసన్. అప్పుడు కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇగ్నోలో రిజిస్టర్ అయ్యి ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఆన్ మై ఓన్. తర్వాత అగైన్ ఆన్సర్ రైటింగ్ కోసం మళ్ళీ నేను హైదరాబాద్ స్టడీ సర్కిల్ అనే ఒక ఇన్స్టిట్యూట్కి ఎన్రోల్ అయ్యాను, వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను, హైదరాబాద్ స్టడీ సర్కిల్. సో దిస్ ఈస్ రన్ బై సివిల్ సర్వెంట్స్, సీనియర్ సివిల్ సర్వెంట్స్, అండ్ వాళ్ళైతే జస్టిస్ చేస్తారు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. సో దానిలో చదువుకుంటుండగా ఈ ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చే, దాన్ని ఏమంటారంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ పడింది. సో నేను ఐ హ్యావ్ అప్లైడ్ దేర్. నేను చెప్పాను కదా నాది మిడిల్ క్లాస్, బట్ నాకు మా నాన్నగారి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోవడం ఇష్టం లేదు. ఐ వాంటెడ్ టు బీ ఆన్ మై ఓన్. నాకు నా దీని మీద చదువు మీద ఖర్చు పెట్టించడం ఇష్టం లేదు. సో అక్కడ సీట్ తెచ్చుకున్నాను, ఫ్రీగా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అక్కడ ఉంది. అక్కడ చెప్తా ఉంటారు, ఆ పార్టీకి వాళ్ళు చెప్పే క్లాసెస్ అయితే అక్కడ స్టేట్ గవర్నమెంట్లో కొంత సిలబస్ ఖచ్చితంగా ఇప్పుడే కంప్లీట్ చేయాలి అనే ఫోర్స్ ఏమి ఉండదు. ఓకే, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నాకు అవసరమైన క్లాసెస్ కోసం వాళ్ళకి వెళ్తూ ఉండేవాడిని. బట్ ఐ హ్యావ్ యూజ్డ్ దట్ ఫెసిలిటీ హైదరాబాద్లో, అండ్ ఐ హ్యావ్ క్లియర్డ్ మై ప్రిలిమ్స్ ఇన్ మై సెకండ్ అటెంప్ట్. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, దెన్ మెయిన్స్ కూడా క్లియర్ చేశాను. ఓకే. ఇంటర్వ్యూ రాలేదు. ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూలో ఫైనల్ రిజల్ట్ రాలేదు 2005లో. అది సో అది సెకండ్ అటెంప్ట్. థర్డ్ అటెంప్ట్ నేను ప్రిలిమ్సే పాస్ అవ్వలేదు. ఫోర్త్ అటెంప్ట్ ఐ హ్యావ్ గాట్ ఇన్ టు ఐపీఎస్. అసలు ఐపీఎస్ నాకు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఐఏఎస్ఏ కావాలని మళ్ళీ రాశారు. అవునండి. ఎందుకని అంత కష్టపడి 3 అటెంప్ట్స్ ఇచ్చి 4th అటెంప్ట్లో మీకు ఐపీఎస్ వచ్చింది కదా జాయిన్ అవ్వాలని అనుకుంటారు ఎవరైనా. మళ్ళీ ఇంకొక అటెంప్ట్ అంటే ఎంత మైండ్ని మనసుకి ఎంత సమాధాన పరచుకోవాలి, మళ్ళీ మొదటి నుంచి చదవాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకు అనుకున్నారు అలాగా? నేను ఇదే చెప్తా ఉంటాను, టు కంటిన్యూ దట్ స్టోరీ. సో సెకండ్ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. మే 11, 2005, మే 11, 2005 రిజల్ట్ వచ్చిన రోజు ఐ వాజ్ థింకింగ్ దట్ నాది ఈరోజు రిజల్ట్ వస్తుంది, టెన్షన్ పడుతున్నాను అనమాట రియల్లీ. ఏంటి
టెన్షన్ ఇదిగో నాకు ఏ ర్యాంక్ వస్తుందా అని కాదు, నాకు ఖచ్చితంగా ఐఏఎస్ అనేది వచ్చేస్తుంది. ఓకే. నేను అప్పుడు హైదరాబాద్ నుంచి గుంటూరులో ఉన్నాను, హైదరాబాద్ నుంచి వచ్చేసి గుంటూరులో ఉన్నాను. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మామూలుగా ఈ పబ్లిసిటీ ఇదంతా ఉంటుంది కదా. ఇప్పుడు ఫలానా శ్రీధర్ బాబు గుంటూరులో ఏటి అగ్రహారంలో 14వ లైన్లో 3వ ఇంట్లో ఉంటాడని ఎవరికి, మన ప్రెస్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు వస్తే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? దిస్ ఈస్ మీ మనసు అంతవరకు వెళ్ళింది. దట్ ఈస్ హౌ ఐ వాస్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ ఇంటూ ఐఏఎస్. అంటే ఐఏఎస్ మీద అంత ప్రేమను పెంచేసుకున్నాను. మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పాను కదా, నీకు ఒక కారు ఉండాలి, కారు పైన రెడ్ లైట్ ఉండాలి, బిల్డ్ బంట్రోత్ ఉండాలి, నీ ఫైల్స్ నువ్వు పట్టుకోకూడదు, నువ్వు దిగితే అందరూ సెల్యూట్ చేయాలి. ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ కలెక్టర్ వెన్ హీ వాస్ టెల్లింగ్. డ్యూరింగ్ ప్రిపరేషన్ అది ఇంకా ఆయనతో మాట్లాడడం కానీ, ఆయన ఆ భావాన్ని ప్రోధి చేయడం కానీ చాలా ఉంది. సో ఐ వాజ్, నాకు మధ్యలో ఏదొచ్చినా ఒప్పుకునే స్థితిలో నేను లేను. ఐపీఎస్ కి కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా. నేను చెప్తాను, మా నాన్నగారికి ఎందుకో యూనిఫామ్ అంటే మంచి ఉద్దేశం లేదు. రైట్. హీ సేస్ ఇదిగో పోలీసు వాడు మన ముందు చేసినా మంచిగా ఉన్నా కానీ వెనకాల నుంచి లాఠీతో ఏదో ఒకటేస్తాడు. దే ఆర్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఒపీనియన్. ఇది నా పర్సనల్, అంటే మా నాన్నగారు పర్సనల్ ఒపీనియన్. దిస్ నీడ్ నాట్ బి జనరలైజ్డ్. సో హీ ఫీల్స్ దట్ police people are with some sort of negative mindset. సో నా రిజల్ట్ ఐపీఎస్ వచ్చినప్పుడు మా నాన్నగారు చాలా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అప్పటికి 2-3 years నుంచి కష్టపడుతున్నాను. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళంతా అంటా ఉన్నారు, ఇది రాదు మనకి, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావు, అనవసరంగా జిఆర్ఈ టోఫెల్ రాసి మంచి యూనివర్సిటీ టాపర్ అయిన వ్యక్తిని మీరు తీసుకొచ్చి 3 సంవత్సరాలు వేస్ట్ చేసేసారు, యు ఆర్ జస్ట్, నన్ను మా నాన్నగారిని కలిపి చెప్తా ఉండేవాళ్ళు. ఆయనకి ఏమి తెలియదు, నువ్వు ఊహల్లో ఉంటావు, దిస్ ఇస్ వాట్, తెలిసిన వాళ్ళు కొంచెం డిమోటివేట్ చేసేవాళ్ళు. సో ఆ రిజల్ట్ వచ్చిన రోజు, ఆన్ దట్ డే హీ వాజ్ వెరీ 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 హ్యాపీ. సో 2007 May 15 he was very very happy. ఆయన ఎంత హ్యాపీ ఉన్నారంటే, టు బి పర్సనల్, చాలా చాలా అనమాట. అంటే హీ వాజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఏ స్మాల్ బిట్ ఆఫ్ అన్హ్యాపీనెస్. ఇదిగో నీకు వచ్చిన ర్యాంక్కి ఐఏఎస్ రాదంటున్నారు, ఐఏఎస్ అయితే బాగుండు, ఐఏఎస్ అయితే బాగుండు కదా అనేసి హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్. అండ్ ఆల్సో తనని తాను సమాధానపరచుకోవడం అన్నమాట. ఈ సంవత్సరం ఐఏఎస్లు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయంట, నేను ఆయన కనుక్కుని చాలా ఉన్నాయంట, మనకు వచ్చిన ర్యాంక్కి ఐఏఎస్ కూడా వచ్చేస్తుందేమోలే అనేసి ఆయన, హీ వాజ్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్. నన్ను రాయమని చెప్పలేరు, ఇంకోసారి రాయి అని చెప్పలేరు, ఇంత కష్టపడుతున్నానని చూశారు, యాజ్ యూ ఆర్ జస్ట్ టెల్లింగ్. అండ్ తనకి ఐపీఎస్ ఎందుకో ఇష్టం లేదు, యూనిఫామ్ ఇష్టం లేదు. అసలు నా సెకండ్ అటెంప్ట్లో అయితే నేను ఐపీఎస్ ఆప్టే చేయలేదు, బట్ ఇంటర్వ్యూలో ఒకసారి నాకు కొంచెం దెబ్బ తగిలి ఐపీఎస్ మామూలుగా అటెంప్ట్ చేశాను ఒకసారి, ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సరే, ఎనీవేస్, సో దిస్ ఈజ్ వాట్. May 15 రిజల్ట్ వచ్చింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. May 30వ తారీఖు I lost him. Within 14 days we have lost him due to sudden heart attack. It was his last wish to see me as an IAS officer. So I have promised on his funeral pyre, ఎంత కష్టపడినా సరే, ఎంత కష్టమైనా సరే, ఈసారి మళ్ళీ ఎగ్జామినేషన్ రాస్తాను, ఈసారి ఖచ్చితంగా ఐఏఎస్ తెచ్చుకుంటాను. సో దట్ హ్యాస్ మోటివేటెడ్ మీ. అప్పుడు ఐ థింక్ 2008 మీకు 5th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. 2008 రిజల్ట్ వచ్చినప్పుడు, అంటే 2007 ఎగ్జామ్కి
నాకు ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సివిల్స్కి మధ్యలో మీరు ఎక్కడ ప్రైవేట్ జాబ్స్ కానీ ఏమీ చేయలేదండి? అదే అండి, నేను మధ్యలో ఆ స్టోరీకి మధ్యలో బ్రేక్ పడింది. దీంట్లో ఏమైందంటే అప్పుడు మే 11, 2005 వచ్చిన తర్వాత జస్ట్ ఇంకో 2 డేస్లో మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. నేను గుంటూరులో ఉన్నానప్పుడు హైదరాబాద్కి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాను. ఎగ్జామినేషన్ సెంటర్కి రాత్రి ప్రయాణం చేసి పొద్దున్నే ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. ఎగ్జామినేషన్ రాస్తున్నంతసేపు ఒకటే కలవరం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని చూశాను. అది చూసి ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అరే నాకు ఐఏఎస్ రాకపోవడమా, నా పేరు లేకపోవడం ఆ మెరిట్ లిస్ట్లో, లేదు ఏదో తప్పు జరిగి ఉంటుంది. అందరూ టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, అందరూ తప్పులు చేస్తారు. యూపీఎస్సీలో క్లర్క్ ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు, నాకు ర్యాంక్ వచ్చి ఉంటుంది, బట్ హీ మస్ట్ హ్యావ్ మిస్డ్ మై రోల్ నెంబర్ అండ్ దట్ ఈస్ వై నిన్న సాటర్డే, ఈరోజు సండే, రేపొద్దున యూపీఎస్సీ విల్ కమ్ అప్ విత్ ఏ కొరిగండం సేయింగ్ దట్ మేము ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్ ర్యాంక్ ప్రకటించడం మర్చిపోయాము, వీఆర్ సారీ ఫర్ దిస్, అందుకని వాళ్ళు ఒక పత్రికా ప్రకటన వేస్తారు అనేసి ఆలోచిస్తున్నాను. ఇది ఎప్పుడు ఎగ్జామ్ రాసేప్పుడు, సివిల్ సర్వీసెస్ పరీక్ష హాల్లో. అప్పటికి నేను అంతకుముందు ప్రిలిమ్స్ రాశాను, మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి జస్ట్ ఇంకో 2 డేస్లో నా మెంటల్ స్టేటస్ ఎట్లా ఉందంటే ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్ దట్ ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ ర్యాంక్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఆ ఎగ్జామినేషన్ టైంలో రాయడం మూలాన, ఇదా ఆలోచించడం మూలాన నేను చూస్తే 2 గంటలు ఎప్పుడైపోయిందో తెలియదు. చివరి 20 minutesలో బెల్ మోగినప్పుడు తేరుకొని, ఓ ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఫస్ట్ అనేసి తొందరగా ఆన్సర్ చేస్తే ఏం జరుగుతుంది, 120 క్వశ్చన్స్కి 20 నిమిషాల్లో హౌ కెన్ ఐ డూ జస్టిస్? ఈవెన్ బిఫోర్ దే ఫెయిల్డ్ మీ, యూపీఎస్సీ ఫెయిల్డ్ మీ, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ డిస్క్వాలిఫైడ్ మై సెల్ఫ్. సో ఈ ప్రొసీజర్ చూడండి, జీవితం ఎంతో నేర్పుతుంది. ఇప్పుడు దీని మూలాన ఏమవుతుందంటే, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి కనీసం 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఎలా అంటారా, ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ ప్రిలిమ్స్ మేలోనే జరుగుతుంది. నెక్స్ట్ ప్రిలిమ్స్ మే దాకా నేను వెయిట్ చేయాలి, ప్రిలిమ్స్ కోసమే, ఎగ్జామినేషన్ రాయడం కోసమే. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ కోసం మళ్ళీ మే దాకా వెయిట్ చేయాలి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి, మెయిన్స్లో 9 పేపర్లు రాసి, ఇంటర్వ్యూకి పిలిచి, ఇంటర్వ్యూలో అయిపోయిన తర్వాత సచ్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఈ 2 ఏళ్ళు నాకు తెలిసిపోతుంది, ఎగ్జామినేషన్ రాయంగానే నాకు తెలిసిపోయింది, ఇఫ్ ఎవర్ ఐ హ్యావ్ టు స్టిక్ టు సివిల్ సర్వీసెస్ ఐ హ్యావ్ టు వెయిట్ 2 years. అందుకని మా ఫ్యామిలీ అంతా బాధపడింది, అదే చెప్తా ఉన్నాను ఇందాక. సో ఈ 2 ఏళ్ళు నాకు జీవితం చాలా నేర్పింది. సో అందరూ ఇందాక అంటున్నట్లు ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకి రావు. ఎవ్రీబడీస్ అటెన్షన్ ఈస్ టువర్డ్స్ అస్. ఇదిగో వీడికి జిఆర్ఈ టోఫెల్లో మంచి స్కోర్ వచ్చింది, ఆ స్కోర్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 2 years, అది పోగొట్టుకుంటున్నాడు అవకాశం. ఈ 2 ఏళ్లలో నాతో పాటు మిగిలిన బ్యాచ్లో 59 మంది దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. అప్పుడులో మనకి ఫేస్బుక్ లాగా ఆర్కుట్లో ఉండేది, దే యూజ్ టు పోస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను అని వాళ్ళు అక్కడి నుంచి ఫోటోలు పంపడం, ఇంత శాలరీ అని, లైఫ్ ఎలా ఉందో ఫోటో. తర్వాత మా ఇంట్లో వాళ్ళే, ఇదిగో మా క్లోజ్ రిలేటివ్స్ యూజ్ టు సే, ఈ పార్టీకి అంతా అయిపోయేది, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా తీసుకోలేదు, ఇండియాలోనే ఉండాలి అని అనుకుంటే హీ డిడ్ నాట్ టేక్ ఇట్. అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు మనకు వస్తాయా పెడతాయా, ఇవన్నీ యువర్ చేతులా మీ చేతుల్లో ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ కంప్యూటర్ సైన్స్లో నుంచి కూడా టచ్ పోయింది తనకి. హీ విల్ నో మోర్ బీ ఇన్ డిమాండ్, హీ ఈస్ జస్ట్ రూయినింగ్ హిస్ లైఫ్. అలాంటివి చుట్టూ ఉన్న ఎన్నో
ఇవి మా పేరెంట్స్ భరించాల్సి వచ్చింది. బికాజ్ ఐఎమ్ అవే, నేను అప్పటికి హైదరాబాద్లో మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోయాను కాబట్టి. దెన్ అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ మై లైఫ్ చూస్తే సివిల్ సర్వీసెస్కి ఉన్న సిలబస్సు, గ్రూప్ 1కి ఉన్న సిలబస్సు, గ్రూప్ 2కి ఉన్న సిలబస్, గ్రూప్ 3కి ఉన్న సిలబస్, బ్యాంక్ క్లర్క్లకి ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్. అన్ని జనరల్ స్టడీస్. ఓకే ఓకే. జనరల్ స్టడీస్ దే విల్ బి టెస్టింగ్ యూ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. జనరల్ స్టడీస్లో ఏదున్నా సరే అన్నిటికీ ఒకటే. సో ఈ 2 సంవత్సరాలు నేను ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే నేను మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు లిసన్ టు ఆల్ ఆఫ్ దిస్. అందుకని కనపడిన ప్రతి పరీక్షని రాయడం మొదలుపెట్టాను. రైట్. ఆల్ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్కి ఏం అదైనా సరే కనపడిన ప్రతి పరీక్షని రాయడం మొదలుపెట్టాను. అండ్ యాజ్ ఐ టోల్డ్, నాకు ఎంతోమంది గురువులు ఎంతోమంది చెప్పడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పొజిషన్ బట్ ఇన్ ది పర్సనాలిటీ. నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా ఉండుంటే బహుశా నేను బ్యాంక్ క్లర్క్గా మిగిలిపోయి ఉండేవాడినేమో. ఇట్ ఈస్ ఓన్లీ ది ఆపర్చునిటీ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు యూ అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్. అందరూ సమానమే, మనుషులంతా సమానమే. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఓన్లీ కొంతమందికి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, కొంతమందికి వచ్చిన ఆపర్చునిటీస్ని సద్వినియోగపరుచుకుంటారు. ఓన్లీ దోస్ విల్ బికమ్ గ్రేట్. నాకు కనుక మా నాన్నగారు ఇంత సపోర్టివ్గా ఉండకపోతే వాట్ వుడ్ ఐ హ్యావ్ బీన్. నాకు మా టీచర్స్ ఇదిగో ఏదైనా పర్వాలేదు, ముందు యూ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్, సంథింగ్ ఏదో ఒకటి, యూ షుడ్ కమ్ అవే ఫ్రమ్ దిస్ డిప్రెషన్ అనేసి సజెస్ట్ చేసి ఉండకపోతే ఎలా ఉండేది. సో వాట్ ఐ థింక్ ఈవెన్ టుడే నాకు ఫస్ట్ జాబ్ ఇచ్చిన కిక్ బహుశా ఐఏఎస్ వచ్చినప్పుడు కూడా అంత ఇచ్చుండదేమో. బికాస్ ఐ హ్యావ్ స్టూడ్ ఆన్ మై ఓన్. ఓకే. సో అలానే ఈ మధ్యలో ఐపీఎస్కి రాకముందు ఆర్బీఐ గ్రేడ్ బి వచ్చింది, గ్రూప్ 1 ఎంపీడీఓగా వచ్చింది. ఎంపీడీఓగా నేను 2 రోజులే పనిచేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ ఓన్లీ ఫర్ 2 days ఇన్ మండల్ కాల్డ్ హనుమంతునిపాడు మండల్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళకపోయినా సరే నా మార్కులు అంటే రిటర్న్లో మార్కులు ఎక్కువ అవ్వడం మూలన గ్రూప్ 2 ఉద్యోగం వచ్చింది. అంతకుముందు బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ వచ్చింది. సో ఆల్ ఆఫ్ దిస్ స్టెప్ బై స్టెప్ అనమాట టిల్ అప్ టు ఐఏఎస్. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ జర్నీ రియలీ. ఇప్పుడు అయితే మీరు ఐఏఎస్ అయిన తర్వాత నాన్నగారు మిమ్మల్ని చూడలేదు యాక్చువల్లీ. నేను ఐపీఎస్ అవ్వడం మాత్రం చూశారు. నాకు సివిల్ సర్వీసెస్ ర్యాంక్ రావడం మాత్రం ఆయనకు తెలుసు. 28th May నాకు ఐపీఎస్ అని కన్ఫర్మ్ అయిపోయింది. హీ నోస్ దట్. అండ్ 28th ఢిల్లీలో సెకండ్ మెడికల్ కోసం పిలిచారు. మెడికల్ టెస్ట్ 2 times జరుగుతోంది. సో సెకండ్ మెడికల్ కోసం పిలిచారు. నేను 28th వెళ్ళాను. 30th వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాను. ఐ వాజ్ ఇన్ మై రిటర్న్ జర్నీ. 30th night we lost him. I could not be by his side when he was breathing his last. కానీ ఆయన అనుకుని ఉంటారు, ఆ సాటిస్ఫాక్షన్ ఆయనకి నిజంగా చాలా వచ్చి ఉంటుంది, అచీవ్ చేశారు అని చెప్పి. అవునండి. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.